హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి రఘు. మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏంటంటే బిగినర్స్ కి చాలా హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. సింపుల్ గా మేకప్ ఎలా చేసుకోవాలి అండ్ ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. జస్ట్ 250 నుంచి 300 లోపే ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేకప్ ముందు ఏం వేసుకోవాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది. ఫస్ట్ మనం స్కిన్ కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత మేకప్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజ్ అప్లై చేసుకోవాలి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే మాయిశ్చరైజర్ కంపల్సరీ అయితే అప్లై చేసుకోవాలి. నార్మల్ స్కిన్ వాళ్ళకైనా ఏ స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజ్ అప్లై చేసుకోవాలి, కానీ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలని చెప్తాను మాయిశ్చరైజర్. సో మీరు మాయిశ్చరైజర్ ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే పాండ్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్. జస్ట్ ఇంత తీసుకుంటే సరిపోతుంది. 3 డాట్స్ పెట్టుకొని అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే జెల్ టైప్లో ఉండేది తీసుకోవాలి. దగ్గరలో మెయిన్ ముఖ్యం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో నేనైతే సన్ స్క్రీన్ లో డాట్ అండ్ కీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. డాట్ అండ్ కీ వాళ్ళది సో నా స్కిన్ కేర్ ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒక 20 సెకండ్స్ అయినా మనం మన స్కిన్ ని అలా వదిలేయాలన్నమాట, ఏం అప్లై చేయకుండా. ఎందుకంటే సన్ స్క్రీన్ అప్లై చేసాం కదా, అది కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేకప్ ఏంటంటే ప్రైమర్. ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ యూజ్ చేయాలా అని అడిగితే యూజ్ చేయాలి. సో కొంచెం తీసుకొని అప్లై చేసుకోవాలన్నమాట స్కిన్కి. సో స్కిన్కి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ప్యాచీగా మేకప్ వేసుకున్నప్పుడు కనపడకుండా ఉంటుంది. అండ్ ఓపెన్ పోర్స్ అవన్నీ క్లోజ్ అవుతాయి అన్నమాట ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ అయితే నేనైతే లాక్మీ వాళ్ళు యూజ్ చేస్తున్నాను. లాక్మీ ఇదైతే జస్ట్ 150 నుంచి 200 లోపే నాకైతే వచ్చింది. అమెజాన్లో తీసుకున్నట్టున్నాను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా షేడ్ చూడండి, నా స్కిన్లో చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. కి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో నాకు కూడా చాలా ప్రాబ్లం అయింది. నాదైతే చామన్ ఛాయ స్కిన్ టోన్. మీకు ఉపయోగపడుతుందంటే ఈ లాక్మీలో న్యాచురల్ కోరల్ అనే ఒక షేడ్ అన్నమాట. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నా స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కదా. సో ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేసుకున్న తర్వాత నేనైతే నా హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు హ్యాండ్స్తో బ్లెండ్ చేసుకుంటే ఈవెన్గా వెళ్తుంది అని నేను నమ్ముతాను, కాబట్టి హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్ ఆల్ టైప్ స్కిన్ టైప్కి సెట్ అవుతుంది. NC2 కన్సీలర్. ఇది కూడా జస్ట్ ఒక 102-105 రూపీస్లోనే కన్సీలర్ అనేది వచ్చేస్తుంది ఇన్సైట్ వాళ్ళది. సో నేనైతే ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను, అయిపోవచ్చింది కూడా. సో ఇదైతే మన డార్క్ సర్కిల్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. డార్క్ కన్సీలర్ కూడా అప్లై చేసేసుకున్నాను నా ఐస్కి అయితే. నెక్స్ట్ కొంతమంది బ్లష్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. బ్లష్ కూడా నేను ఇన్సైట్ వాళ్ళదే తీసుకున్నాను. యూజ్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే సింపుల్గా న్యాచురల్ లుక్ అని చెప్పాను. సో బ్లష్ కొంతమంది యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ యూజ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళకైతే డస్కీ రోజ్ ఇన్సైట్ వాళ్ళది బ్లషర్ యూజ్ చేయాలంటే యూజ్ చేయండి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా జస్ట్ నాకు ఒక 100 లోపే పడింది. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు బ్లష్ అనేది యూజ్ చేయట్లేదు. సో కొంతమంది ఐ షేడ్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటారు అండ్ ఏం కొనాలి కూడా తెలియదు. బడ్జెట్లో నేనైతే ఒక 2 షేడ్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ దీని నుంచి ఒక షార్ట్ కూడా పెట్టాను నేను దీని గురించి. ఇది నాకు జస్ట్ 200లో 2 షేడ్స్ అయితే వచ్చేసాయి. ఈ న్యూ షేడ్లో అయితే ఈ 2 షేడ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఈ 2 షేడ్స్ న్యాచురల్ లుక్లో. అండ్ మీరు ఫంక్షన్స్కి వాటికి వేసుకెళ్ళాలన్నా కూడా ఈ షేడ్స్ అన్నీ యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. లుక్కి ఈ షేడ్స్ యూజ్ చేస్తాను. ఈ గోల్డెన్ షేడ్, ఈ షేడ్ యూజ్ చేసి న్యాచురల్ లుక్ని క్రియేట్ చేస్తాను.
ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఫస్ట్ ఈ షేడ్ ఉంది కదా, ఈ షేడ్ని సో మొత్తానికి బ్లెండ్ చేసుకుంటాను. అప్లై చేసిన తర్వాత ఈ షేడ్ని మన పార్ట్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ సేమ్ నేను ఇట్ సైడ్ కూడా అప్లై చేసుకుంటాను. ఐ షాడోని అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ ఐలైనర్ వేసుకుంటాను నేను. అండ్ ఐలైనర్ కూడా తీసుకుంటాను. నేను జూడియో వాళ్ళ ఐలైనరే యూజ్ చేస్తాను. జూడియో వాళ్ళ అయితే 99లో వచ్చేస్తుంది. మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో నేను ఒకసారి చూపిస్తాను. సో నేనైతే వింగ్స్ ఏం పెట్టలేదు, జస్ట్ అప్లై చేసుకున్నా ఐలైనర్ అంతే. పైన అప్లై చేసుకున్నా, వింగ్స్ ఏం పెట్టలేదు. అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఐలైనర్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కాంపాక్ట్ పౌడర్ కూడా స్కిన్ టైప్కి తగ్గట్టే తీసుకుంటారు. నా స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైతే ఫేసెస్ కెనడా వాళ్ళది, దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కాంపాక్ట్ పౌడర్ అనేది మన మేకప్లో లాస్ట్ స్టెప్. కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేస్తే మన మేకప్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. లాస్ట్ స్టెప్ లిప్స్టిక్, మనకు చాలా ఇష్టమైన లిప్స్టిక్. సో లిప్స్టిక్ అయితే నేను ఈ బ్లూ హెవెన్ వాళ్ళది యూజ్ చేస్తాను. ఈ లిప్స్టిక్ అయితే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తుంది. ఆల్రెడీ దీని గురించి నాకు షార్ట్ కూడా చూపించాను. సో ఈ షేడ్ అయితే అన్ని దానికి యూజ్ అయిపోతుంది. పార్టీ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ వన్ చిన్న స్టెప్ ఉంది. మేకప్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మేకప్ ఫిక్సర్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి. సో స్ప్రే చేసుకుందాం. సో ఇలా మేకప్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇది కొంచెం డ్రై అవ్వాలి. ఫైనల్లీ నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను వాడిన ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో, బాయ్.